ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అంతేకాదు ఎప్పుడైనా పండగలప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా తక్కువ టైంలో అయిపోవాలంటే మనం ఎక్కువగా రవ్వ కేసరి చేస్తూ ఉంటాం కదా. అలాంటి రవ్వ కేసరి నేనైతే ఇక్కడ బెల్లంతో చేసి చూపిస్తున్నాను. అంతేకాదు ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. పొయ్యి వెలిగించి సాస్పాన్ పెట్టుకుని దీనిలోకి తురిమినటువంటి 2 కప్స్ బెల్లము, 1 కప్ వాటర్ని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. అంతేకాదు ఇక్కడ బెల్లం అనేది ఎటువంటి పాకం అన్నది అవసరం లేదు. ఇలా కరిగినటువంటి బెల్లాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్ నెయ్యిని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ ఉప్మా రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఇక్కడ ఫ్లేమ్ అన్నది మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి. అంతేకాదు ఈ ఉప్మా రవ్వలో చూడండి సైడ్ నెయ్యి అన్నది కూడా కొంచెం రిలీజ్ అవుతుంది కదా. ఇలా వచ్చే అంతవరకు వేపుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి బిర్యానీ ఆకును తీసేయాలండి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కేసరి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది పూర్తిగా ఆప్షనల్. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని ఉప్మా రవ్వ బాగా ఉండలు లేకుండా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కేసరిలో అస్సలు వాటర్ అన్నది లేదు కదా. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని దీనిలోకి వడకట్టుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా టెస్ట్ అన్నది ఉన్నదనుకోండి మన కేసరిలోకి రాదనమాట. ఇది కూడా వేసుకొని బెల్లం వాటరు కేసరి 2 బాగా కలిసేటట్టు కలుపుకొని అన్నది కొంచెం దగ్గరకు వచ్చే అంతవరకు కలుపుకుంటూ ఉంచుకోవాలండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేకాదు దీనిలోకి ఇలాచీ పౌడరు, రైజాన్స్ 2 యాడ్ చేయమన్నమాట. ఇలా రెడీ అయినటువంటి కేసరిని ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అప్పుడైనా నైవేద్యంగా సమర్పించాలన్నా, దేవీ నవరాత్రుల్లోని అమ్మవారికి కేసరిగా సమర్పించాలన్నా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.